హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛామ్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇంకొచ్చేస్తున్నాయండి. సమ్మర్ హాలిడేస్ అంటే అన్నిటికంటే ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లలకి ఏదైనా నిలవ ఉండే స్నాక్ రెసిపీస్, హెల్దీగా ఉండే స్నాక్ రెసిపీస్ ఏమైనా చేయాలి అని అనుకుంటాము. సో దాని గురించి అని చెప్పేసి వీట్ ఫ్లోర్ తోటి గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఇవి నిలవ ఉండే స్నాక్స్ కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకుంటామండి. అందుకని ఇక్కడ నేను 8 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ దాకా ఉప్మా నూకని యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇందులోకి 1 కప్పు దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బదులు డాల్డా కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి బెటర్ ఆప్షన్ కదా. సో ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ గోధుమ పిండి బదులుగా మైదా పిండితోటే చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు మైదా పిండి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. గోధుమ పిండి బెటర్ ఆప్షన్ అని చెప్పి గోధుమ పిండితో చేస్తున్నాము. ఇది ఎక్కువ పిండి అవ్వడం వల్ల ఇలా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని ఈ రకంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గవ్వలు తయారు చేయడానికి ఇలాగా ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద ఇలా తయారు చేసుకోవాలండి. గవ్వలు మీకు కావాల్సిన సైజ్ బట్టి మీరు ఈ బాల్స్ని తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా అయితే చిన్న సైజ్ గవ్వలు అయితే బాగా క్రిస్పీగా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట అది ఫ్రై చేస్తున్నప్పుడు. సర్కిల్ షేప్లోకి తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా గవ్వలు చేసుకోవడానికి గవ్వ పీటాని ఉంటుందండి, దాన్ని వాడాలి. లేదంటే ఏదైనా ఫోర్క్తో కానీ లేదా ఒక దువ్వెనతో కానీ చేసుకోవచ్చు అనమాట ఈ షేప్లోకి. ఇక్కడ గవ్వ పీటతో ఏ రకంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ రకంగా గవ్వలన్నిటిని కూడా తయారు చేసేసుకోవాలండి. తర్వాత వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఏదైనా బాండీ పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా వేసేసుకుని ముందు ఒక గవ్వ వేసి ట్రై చేస్తున్నాము ఆయిల్ సరిపడా హీట్ అయిందా లేదా అని. ఈ రకంగా వచ్చేస్తే ఇంకా మిగతా గవ్వలన్నీ వేసేసి బ్యాచెస్ కింద దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. నిలవ ఉండే స్నాక్స్ అన్నీ ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలోనే తయారు చేసుకుంటామండి. కానీ ఎక్కువ క్వాంటిటీస్లో ఇలా గవ్వలన్నిటిని చుట్టి మళ్ళీ గవ్వల షేప్లోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట, పని ఎక్కువ ఉంటుంది. అందుకనే 2-3 కలిసి చేసుకుంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి, కబుర్లు చెప్పుకుంటూ చేసేయచ్చు. ఇప్పుడు బెల్లం పాకం చేయడానికి 2.5 to 3 కప్స్ దాకా బెల్లాన్ని తీసుకుని అందులో 1 కప్పు దాకా నీళ్లు వేసుకుని ఈ బెల్లాన్ని అంతటినీ కూడా కరిగించాలండి. దీంట్లోకి ఇప్పుడే నేను 1 స్పూన్ దాకా యాలుకల పొడి కూడా వేసేస్తున్నాను. ఇది జరుగుతున్నప్పుడే ప్యారల్గా ఇంకొక స్టవ్ మీద ఈ రకంగా గవ్వలన్నీ ఫ్రై అయిపోతున్నాయండి. బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకుంటున్నాము. ఈ రకంగా గవ్వలు ఒకటి తీసి విరిపి చూస్తే మీకు అర్థమైపోతుంది, క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ఉండే ఈ బెల్లాన్నంతా కూడా కరగబెట్టుకొని ఇది ఉండపాకం వచ్చేంత వరకు కూడా దీన్ని మరగనివ్వాలండి. దీన్ని మధ్యలో కలుపుకుంటూ గవ్వలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి. ఒక పక్క గవ్వలన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని వెడల్పాటి గిన్నెలో తీసుకున్నాను. ఇది తర్వాత పాకం అది వేసినప్పుడు తిప్పడానికి ఈజీగా ఉండాలన్నమాట, మిక్స్ చేసుకునే విధంగా ఈజీగా ఉండడం కోసం అని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు పాకం చూసేద్దాము. పాకం ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఉండపాకం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లోకి ఈ విధంగా వాటర్ని తీసుకుని కొద్దిగా ఆ పాకాన్ని ప్లేట్లో వేసుకున్నప్పుడు ఈ రకంగా ఉండ కింద వచ్చేసేయాలన్నమాట. ఉండ కింద వచ్చేసింది అంటే ఇంకా పాకం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ గవ్వలన్నిటిలోకి ఈ పాకాన్ని నెమ్మదిగా దీంట్లోకి వంచేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గవ్వలన్నిటికి ఈక్వల్గా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఈ పాకం అంతా ఆరిపోయేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఈ విధంగా అన్నిటికీ పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవడం అనే ప్రాసెస్ మొత్తం 10 మినిట్స్ పడుతుందండి. పూర్తిగా అన్నిటికీ పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతా డ్రై అయిపోయి ఈ విధంగా వచ్చేసేయాలన్నమాట. అప్పుడు గవ్వలన్నీ కూడా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా టేస్టీగా హెల్దీగా నిలవ ఉండే స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి. సమ్మర్లో పిల్లలు తినడానికి చాలా క్రిస్పీగా చాలా ఇష్టంగా తింటారు ఇవైతే. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.